సార్ మోహన్ బాబుపై తన సొంత మేకప్ మ్యాన్, పర్సనల్ మేకప్ మ్యాన్ చేసినటువంటి కొన్ని హాట్ కామెంట్స్. తన మీద 5 లక్షల రూపాయలు చోరీ చేశారని చెప్పని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 5 లక్షల రూపాయలు చోరీ చేశారని చెప్పని. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగశ్రీను. 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి మోహన్ బాబు గారి దగ్గర, విష్ణు మంచు దగ్గర. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. గతంలో నేను 17వ తారీఖు నేను వాళ్ళ దగ్గర మధ్యాహ్నం నుంచి పని మానేయడం జరిగింది. ఎందుకు? ఎందువల్ల అంటే నన్ను అమ్మన బూతులు తిట్టి, మా అమ్మని తిట్టి, మా అమ్మ అందరిని తిట్టి బూతులు మాట్లాడి మా కులాన్ని తిట్టినందుకు నేను పని మానేశానండి. ఇన్నేళ్లు అన్నీ మూసుకుని కుక్కిన పేనుల్లా బతికారుగా, ఇప్పుడు కొత్తగా ఈ రోషం ఎందుకు? ఈ రోజు నాడు నేను పని మానేశాననేసి నా మీద లేనిపోని కేసులు, దొంగతనం చేశానని అదే రకరకాల కేసులు పెడుతున్నారండి. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఇది కరెక్ట్ కాదండి. మీరు చాలా పెద్దవాళ్ళు. నాలాంటి పేదోడితో ఆ జీవితంతో ఆడుకోవద్దండి. మీ వల్ల మా అమ్మగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. స్టిల్ ఈ రోజు కూడా హాస్పిటల్లో ఉన్నారు. విష్ణుబాబు నా మీద కేసు వేశారు. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకురా నీకంత ఈగో? ఎందుకురా నీకంత కోపం? నేను కేవలం మానేసింది మీరు బూతులు మాట్లాడి నన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అందరి ముందు పరువు తీశారు కాబట్టి నేను మానేశానండి. నేను మానేసిన వదిలేచ్చు కదండి. ఎందుకు నా మీద కేసులు పెడుతున్నారు? నేను ఏం చేసిన కేసులు పెడుతున్నారు? దొంగతనం కేసులు పెడతారా? ఇన్ని సంవత్సరాలు మీకు నమ్మకంగా పనిచేసింది నేను దొంగతనం చేస్తానండి. నేను ఎంత మంచిగా నాకు తెలుసు, అది ప్రజలకు తెలుసు. దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటారని, నాలాంటి చిన్న జీవితాన్ని నాశనం చేయొద్దని కోరుకుంటున్నానండి. See, there was a miscommunication. ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగిందో మేమందరం మాట్లాడతాం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే.